మౌనశ్రీ మల్లిక్ కవితా సంపుటి 'మంటల స్నానం' నుండి ఓ కవిత. ఈ కవిత తానా ప్రపంచ సాహిత్య వేదిక 'నాన్నకు వందనం' అంతర్జాతీయ కవితల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత. జీవలక్షణం. రచన మౌనశ్రీ మల్లిక్. పఠనం రవీంద్ర సూరి నామాల. శీర్షిక మరొక్కసారి. జీవలక్షణం. తలకొరివి పెట్టి వెనుదిరగ్గానే నా భుజం మీద చెయ్యేసి ఓదార్చుతూ ఇంటికి తీసుకువచ్చింది నీడ. ఎర్రబడ్డ కళ్ళలోంచి జారే నీటిని తుడిచి లాలనగా తలనిమురుతూ నిద్రపుచ్చింది ఆ నీడే. బాల్యంలో నవ్వుతూ కనిపించిన నాన్న నాకు వయసుస్తున్న కొద్దీ మౌనిగా మారాడు. రోజంతా ఏ శ్రమయాగం చేసేవాడో మా ఆకలి మంటలపై వర్ష ఋతువై మెరిసేవాడు. ఏ ఉషస్సును మా భవిష్యత్తుగా కలగనేవాడో మా పాదరక్షలుగా మారాడు. ఎండకు ఎండి వానకు నాని చలికి వణికిన నాన్న ఒంటికి చొక్కా తొడుక్కున్నట్టు గుర్తులేదు. ఏ అర్ధరాత్రో ఇల్లు చేరి మా చిట్టి బొజ్జలపై మునివేళ్లతో అనురాగ కవిత్వం రాసేవాడు. నాన్నను ప్రశాంతంగా ఎప్పుడూ చూడలేదు. ఆయన సేద తీరే కుర్చీ కూడా ముందుకు వెనక్కి కదిలేది. చలనశీలత్వం ఆయన జీవలక్షణం. ఉదయిస్తున్న సూర్యునికి నడుస్తున్న నాన్న మట్టి పాదాలే కనిపించేవి. ఒట్టి చేతులతో బయటికెళ్ళిన నాన్న ఏవో దోసెడు దినుసులు తెచ్చేవాడు. మా అమ్మ వంటను కలగంటూ నిద్రపోయేది. అదేంటో నాన్నలకు ఆత్మాభిమానం ఎక్కువ. బిడ్డలు సంపాదన పరులు కాగానే మహారాజుల్లా మహాప్రస్థానానికి పయనమవుతారు. మనల్ని వెన్నంటి ఉండే నీడలా మారిపోతారు. రచన మౌనశ్రీ మల్లిక్. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.